యవన కాలంలో అడుగుపెట్టినప్పుడు దేవుణ్ణి ఎక్కువ వెంబడించాలి. ఎందుకంటే యవన కాలంలో తొట్టిల్లుతారు, పడిపోతారు అనేటువంటి వాక్యం చదివిస్తా ఉన్నది కనుక ఈ యవన కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువుని ఎక్కువ వెంబడించాలి. ఈ రోజు యవన కాలం బిడ్డలను చూసుకున్నట్లయితే అనేక మంది అనేక రకాలుగా చెడిపోతా ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా పడిపోతా ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా కుప్పగూలిపోతా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే కొంతమందికి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ జీవితం మీద విరక్తి పుట్టి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజు యవన ప్రాయం ఎలా ఉండాలి? దేవుణ్ణి ఆనుకొని ఉండాలి, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. దేవుడు ఏం చెప్పిండో అది చేయటానికి ఇష్టపడాలి, ఏం మాట్లాడుతున్నాడో అది వినటానికి ఇష్టపడాలి. ఈ రోజు యవన ప్రాయంలో ఉన్న నీవు ఒకవేళ దేవుడికి అవకాశం ఇయ్యని ఎడల, దేవుడికే నీవు అవకాశం ఇవ్వకపోయిన ఎడల నీ జీవితంలో నువ్వు శోధనలో ఉంటావు.